హాయ్ అందరికి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? మన ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్‌కి వచ్చాననమాట. ఇది జస్ట్ ఒక 1 వీక్ ముందే ఇది అనౌన్స్‌మెంట్ చేశారు. బీచ్ ఫెస్టివల్ అనేది. ఇది ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో, ఎవరెవరు వస్తున్నారో, ఎలా సెలబ్రేషన్ జరుగుతున్నాయో అదంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతా చూపిస్తాను చూడండి. స్టేజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఈ స్టేజ్ మీద ఎవరెవరు రాబోతున్నారో తెలుసా మీకు? మన సుమా కనకాల గారు ఉన్నారు గదా! మన సుమా కనకాల గారు, అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, సినీ యాంకర్స్ చాలా మందొస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూడాలనుకుంటే వచ్చేయండి మరి. చూస్తున్నారు కదా! మన పాకల బీచ్ ఫెస్టివల్‌లో హెలికాప్టర్ రైడ్ అయితే జరుగుతుంది. మీ అందరూ తప్పకుండా మిస్ కాకుండా వచ్చి హాయ్ గైస్, మన ముందు చరణ్ కటారి గారు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో పాకల బీచ్ ఫెస్టివల్ గురించి ఒకసారి కనుక్కుందాం. చెప్పండి. సో పాకల బీచ్ ఫెస్టివల్ అనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పాకల బీచ్ కూడా చాలా డెవలప్ చెందుతుంది ఈ ప్రోగ్రామ్ తర్వాత అని నాకు అనిపిస్తుంది. సో హెలికాప్టర్ రైడ్ కూడా చాలా 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 మంచి మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ రేపు ఎల్లుండు ఈ 2 days చాలా మంచి ప్రోగ్రాంలు అయితే జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి అని నేను అవును, చెప్తున్నాను. ఈ ఫెస్టివల్ కి సినీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు మీకు? ప్రోగ్రామ్ కా గెస్ట్ సుమా అండ్ జబర్దస్త్ టీం అయితే వస్తున్నారని నాకు ఐడియా ఉంది. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా థింగ్స్ మీకు తెలిసి ఉంటే చెప్పండి దీని గురించి. దీని గురించి అంటే ఇంకా స్పోర్ట్స్ కూడా హెలికాప్టర్ రైడ్ అంటున్నారు కదా, అది నిజమేనా? నిజమే. చూడండి, ఎగరుతుంది కదా, నిజమే కదా, కనబడుతుంది కదా, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మీ మంచి సమయాన్ని మా కోసం కేటాయించినట్లు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చూస్తున్నారు కదా, హెలికాప్టర్ అయితే ఇప్పుడే ల్యాండ్ అయింది మన పాకలా బీచ్ లో. ఎలా ల్యాండ్ అవుతుందో చూడండి ఒకసారి. హలో గైస్, ఇంకా 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 మీకు ఎంత చూపించినా కూడా అసలుకి నాకు టైం సరిపోవట్లేదు. అంత పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. చూసారా, వంటలు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇవి ఎట్లా రైడా, దీని మీద తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఎంత తీసుకుంటారు? 100 రూపాయలు. 100 రూపాయల. ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అక్కడ దాకా తీసుకొస్తాం. మీరు ఇలాగా ఏ ఫెస్టివల్ జరిగినా ఇవి తీసుకొని వెళ్తారా? ఒకసారి హాయ్ చెప్పండి. అలా ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఏది కూడా మిస్ అవ్వద్దు. సారీ, నేను మీకు డేట్ చెప్పలేదు కదా. ఈ నెల 14, 15 గ్రాండ్ గా జరగబోతుంది మన పాకల బీచ్ ఫెస్టివల్. తప్పకుండా దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏం లేదు. అందరూ కూడా రావాల్సిన అందమైన ప్లేస్ అన్నమాట. మర్చిపోవద్దు. చూసారా, బీచ్ ఒడ్డునే ఈ స్టేజ్ అంటే అది ఎలా ఉంటుందో మీరు అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. ఇది ఎలా వెళ్తుందో, దీని కాస్ట్ ఎంత ఒకసారి అడిగి కనుక్కుందాం. బ్రో చెప్పండి. ఇది దీని మీద వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది? ఇది వన్ పర్సన్ కి అయితే 100, ఇద్దరు ఎక్కితే 200. అవునా? ఎవ్రీడే ఉంటుందా? Everyday ఉంటుంది. బీచ్ ఫెస్టివల్ అని ఉందా? లేదు, మేము ఎవ్రీడే వచ్చాం. మేము వచ్చి దాదాపు సంవత్సరం అయింది బండి పెట్టి. 1% ఎక్కితే 100, ఫ్యామిలీ ఎక్కితే 200. ఓకేనా మీకు? ఓకే, మాకు పర్వాలేదు బాగుంది. ఈ బీచ్ ఫెస్టివల్ కి ఇంకా జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకో రేపు 8 బండ్లు వచ్చింది. ఈ బీచ్ ఫెస్టివల్ గురించి మీకు ఏమైనా తెలుసా? బీచ్ ఫెస్టివల్ ఎందుకు తెలియదు, మేము పుట్టి పెరిగింది మా ఈ గ్రామం. అలా కాదు, ఇప్పుడు ఇంత పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది కదా, దీని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, అంతలేదు. ఇది మొదటిసారి పెట్టడం వల్ల మన ప్రకాశం జిల్లాలో చాలా మంది రావచ్చు. ఇది ఫస్ట్ టైం మన ప్రకాశం జిల్లాలో సింగరాకొండ పాకల. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిని ఈ ప్రకాశం జిల్లా కాకుండా అవుట్ ఆఫ్ జిల్లా కానీ స్టేట్ కానీ చాలా మంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను చాలా మంది బీచ్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
హాయ్ గైస్, ఇక్కడ మా మామయ్య ఉన్నారనమాట. మా మామయ్య యాక్చువల్గా వేటకు వెళ్తారు. మా మామయ్యని అడిగి తెలుసుకుందాం అసలు ఈ బీచ్ ఫెస్టివల్ గురించి ఏంటి అని. మామయ్య, ఎప్పుడన్నా మన ఊర్లో ఇలా జరిగిందా? ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్ ఇదే స్టార్టింగ్. ఇవాళ రేపు నుంచి మొదలు పెడుతుంది. యాంకర్ వస్తుందంట. చాలా 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 ఇది జరుగుతుందంట. ఇంకా చాలా ప్రోగ్రాలు కూడా బాగా జరుగుతాయంట. ఏడ పాకలపల్లి పాలెం చాలా మట్టికి బాగా జరుగుతుందని అనుకుంటున్నారు. మీకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా, జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఆ, మా పెళ్లిపాలెం అయితే బాగా ఉంది. ఇక్కడికైతే బాగా సంతోషంగా హ్యాపీగా ఉంది మన ఇంటి దగ్గర హ్యాపీగా జరగడం. హ్యాపీగా బాగా ఉంటుంది. ఆ, సంతోషంగా బాగా జరుగుతుంది. సరే ఇది వదిలేసేయండి. మీరు వేటకు వెళ్తారు కదా, వేటకు వెళ్ళినప్పుడు చేపలు అదంతా బాగా పడతాయా? పడతాయి పడతాయా? మన ఆ టయానికి పడతాయి, పడపోతాయి. ఈ చలికి ఇదంతా కష్టంగా లేదా? చలికాలం అంటే చిన్న ఇదిగా ఒక టైం మాకి మత్స్యకారులు ఎట్లా జరుగుతుందో మాకు చెప్పలేము. మీకు బాధే కదా ఇప్పుడు చలి లోపలికి వస్తది, వెళ్ళినప్పుడు. వణుకు వచ్చేస్తుంది. ఆ, అదే కొన్నింటి ముందు వేస్తే ఆ, చలి తగ్గుతుంది మాకి. ఆ. అన్నింటి ముందు వేస్తే కొద్దిగా చలి తగ్గుతుంది. ఏటకి శుభ్రంగా హ్యాపీ, మీకు అలవాటైన పని కాబట్టి. అలవాటు అయిపోతుంది. అది ఓకే గాయస్, మా మావయ్య చెప్పారు కదా, యాక్చువల్ గా మత్స్యకారులు పడే బాధ అంతా ఇంత కాదు. అది మన మాటల్లో చెప్పినా కూడా అర్థం కాదు. వాళ్ళ బాధ చాలా కష్టమైన పని అన్నమాట. లోపలికి వెళ్తే తిరిగి బయటకు వచ్చిన దాకా కూడా అది గ్యారంటీ లేని లైఫ్. కాబట్టి మా మత్స్యకారులను అందరూ సపోర్ట్ చేయండి కంపల్సరీగా, ఓకేనా? మీరు హెలికాప్టర్ రైడ్ అన్ని చూసారు కదా, చూడండి పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, ఇంకా చాలా చాలా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా చాలా పెట్టారు. ఎవ్వరు మిస్ అవ్వద్దు, కంపల్సరీగా రావాల్సిన ఒక బెస్ట్ ఫెస్టివల్ అన్నమాట ఇది. చూడండి అక్కడ అంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. అంతా ఫుడ్, మనకి ఏది కావాలంటే అది ఫుడ్ అంతా. ఇటు చూస్తే ఇటు కూడా, ఇది మా ఇంటికి ఆపోజిట్ లోనే ఇదంతా కూడా జరుగుతుంది. మా ఇల్లు ఎక్కడ అనుకుంటున్నారేమో, ఆల్రెడీ మీకు తెలుసు అక్కడే మా ఇల్లు. అక్కడ నుంచి ఇది మొత్తం కూడా ఫుడ్, సంథింగ్ జ్యువెలరీ ఐటమ్స్ అవి ఇవి, ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు గాయస్. ఇది మిస్ అయ్యారంటే మాత్రం చాలా చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. తప్పకుండా రండి, వచ్చేయండి మరి.